కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ బిఆర్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. కల్లూరు షాదీఖానా పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్తుపల్లి ఎమ్మెల్యే. కల్లూరు మేజర్ గ్రామంలో జుమా మసీదులోని నిర్మాణంలో ఉన్న షాదీఖానా పనులను ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తో కలిసి పరిశీలించి సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న షాదీఖానా ముందు స్థలాన్ని షాదీఖానాకి అప్పగించాలని ముస్లిం సోదరులు కోరగా ఫారెస్ట్ ఆధీనంలో ఉన్నందున ఫారెస్ట్ వారికి వేరే చోట స్థలాన్ని కేటాయించి స్థలంను షాదీఖానాకి మార్చవలసిందిగా సంబంధిత ఆర్డీఓకి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, జిల్లా అధికారులు, కల్లూరు ఆర్డీఓ రాజేందర్, ఎంఆర్ఓ పులి సాంబశివుడు, ఎంపీడీఓ చంద్రశేఖర్, అటవీ శాఖ డిఆర్ఓ గూగుల్లో రామ్ సింగ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు భీమా నాయక్, ఉపేందర్, ఆజాము, పిఆర్డీఓ ఈ రాంబాబు, పిఆర్ఏఈ, ఎన్ఎస్పీఈ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకుల పసుమర్తి చంద్రరావు, ఏనుగు సత్యంబాబు, ఎస్కే ఉస్మాన్, తురాబ్ అలీ, బాజీ, మజీద్, కమిటీ ఎండి ఆనిఫ్, మండల కమిటీ సయ్యద్ హాలీ, ముస్లిం నాయకులు, గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉపయోగం అందరికీ ఉంటుంది, అవసరం వ్యవసాయం ఉంటుంది, అది మంచి వస్తువులు ఉండాలి, దగ్గరలో ఉండాలి, వాటి మెయింటెనెన్స్ ఉండాలి. ఇవన్నీ పూర్తి చేయడానికి అది కూడా ఎలా చేయాలనేది ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా వస్తువులు సృష్టించడం ఒకటి కాదు, అది మెయింటెనెన్స్ ఉండేటట్టు కూడా ఒక చర్య మొదలు పెట్టడం జరుగుతుంది. ఇంకొకటి వివేకానంద స్పష్టంగా చెప్పారు, ఏదో ముందుగానే వచ్చినప్పుడు నేను చూస్తున్నానండి, లాస్ట్ 3 months నుంచి ప్రతిసారి హాస్పిటల్ పైన స్కూళ్ళ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతుంది. డాక్టర్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, అది కూడా మనని ఒక అమలు చేసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ దగ్గర ఉన్న ప్రతి పిహెచ్సికి, ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి ఫండ్స్ ప్రొవిజన్ ఒకటే కాదు, అక్కడ మెడల్ డాక్టర్ కాబట్టి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, బ్లడ్ టెస్టింగ్. ముందుగా ఈరోజు మన అభ్యర్థన మేరకు మన కల్లూరు ఉదయాన్ని సందర్శించి కలెక్టర్ గారు షాదీఖానా ఇతరులకు వచ్చిన నిర్మాణ పనులు, అలాగే పక్కన ఉన్న ప్లేసు 7 గుంటల స్థలం ఆ సమస్యలు కూడా పరిశీలించడం జరిగింది. మనందరూ చెప్పినప్పుడు మేము వెంటనే ఆయన ఆదేశాలు ఇచ్చారు ద్వారా ఖచ్చితంగా మన తొందరలోనే షాదీఖానా పూర్తవుతుంది. కాకపోతే చిన్న సాంకేతిక ప్రాబ్లం వల్ల ఇప్పుడు దాని స్టాఫ్ కింద మార్చడం కుదరదు కనుక ఉన్న దాంట్లోనే మనం ఇంకా స్ట్రాంగ్ గా మంచిగా కట్టుకొని దానికి లోపల కూడా మనం పాలసీ చేసి మంచి లైఫ్ చేసి సాధ్యమైనంత వరకు మంచి అందంగా తీసుకుంటాము. ఎందుకంటే మన కళ్ళూరులో ఉన్న ముస్లింస్ లో చాలా మంది పేద మధ్యతరగతి వర్గాల వాళ్ళు ఖరీదైన ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ కూడా మనకి పెట్టుకునే స్తోమత లేదు కనుక మనకి త్వరలోనే అందుబాటులో వస్తుంది. వస్తే కనుక మనకి అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే పక్కన ఉన్న 7 గుంటల స్థలం కూడా మనకి మన కమ్యూనిటీకి ఇవ్వని కలెక్టర్ గారి ఆదేశాలు జారీ చేశారు కనుక అది కూడా మనం ఫ్యూచర్ లో దాన్ని కూడా మంచిగా ఉపయోగించుకోవచ్చు. ఇంకా మనం ప్లాన్ చేసి ఎక్కడున్నామో ఆలోచించుకోండి. అదేవిధంగా మీరందరూ కూడా మాకందరికీ ఎంతో సపోర్ట్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంలో ముఖ్య పాత్ర వహించారు. కల్లూరు ముస్లిం కమ్యూనిటీ అందరూ కూడా మా ఈ సమస్యలన్నీ మావే. ఖచ్చితంగా మేము ఏదైతే మాట ఇచ్చామో అదేవిధంగా ఇప్పటికే 3-4 సార్లు ఇక్కడ సందర్శించడం జరిగింది, ఈ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. వాటి పరిష్కారం ఖచ్చితంగా మేము ముందరు వేస్తాము. మరి ఇందులో అధికారులు అందరూ ముఖ్యంగా కలెక్టర్ గారి ప్రోత్సాహం మాకు ఫ్యూచర్ లో కూడా ఉండాలని మీ అందరి కూడా నేను విరమించుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు అందరికీ వచ్చిన అధికారులందరికీ అలాగే మన ముఖ్య మిత్రులందరికీ, మన పార్టీ ముఖ్య నాయకులకి, కాంగ్రెస్ కార్యకర్తలకి, వివిధ పార్టీ నాయకులకి అందరికీ కూడా ఉద్యోగపరమైన జై హింద్. విషయం మీద వచ్చారు ఇక్కడికి. ఆ షాదీఖానా బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయడం ఉద్దేశంతో వచ్చారు. దాంట్లో భాగంగానే ఇక్కడ స్థానికులు ఈ ల్యాండ్ విషయం గురించి అడిగారు. అడిగితే కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి కూడా ఆదేశాలు ఏమైనా ఇచ్చారంటే దీనికి ఏదైతే ల్యాండ్ ఎంతైతే ఉందో ఆ ల్యాండ్కి సమానంగా వాళ్ళకి కూడా వేరే దగ్గర అలాట్ చేయండి,
అది రికార్డ్స్ అన్ని వెరిఫై చేయండి అని చెప్పేసి క్లుప్తంగా చెప్పడం జరిగింది అందరి సమక్షంలో. దీంట్లో 14 గుంటల జాగా ఉండే, 14 గుంటల్లో గతంలో 7 గుంటల జాగా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. దాంట్లో సాధికాన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. దానికి బాగా సమానంగా మనకు అక్కడ ఎంపీడీఓ ఆఫీసులో మనకు ల్యాండ్ చేయడం జరిగింది. మిగతాది 7 గుంటల జాగా విషయంలో ఇప్పుడు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. వాళ్ళకి ఏదైతే ఉందో రికార్డ్ వెరిఫై చేసి వాళ్ళకి అక్కడ వేరే కాడ ఏర్పాటు చేయడం చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా సూచన చేయడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద 7 గుంటలు ఉంది మిగిలి భూమి కూడా షాదీఖానా ప్లేస్ లో కింద వాడుకోవాలి అంటున్నారు ఇక్కడ వాళ్ళు. అప్పుడు దానికి పరిశీలన చేసి అంతే సమానంగా ఎక్కడైనా ల్యాండ్ ఏర్పాటు చేయండి. 14 గుంటలు ల్యాండ్ అని అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు కూడా ఎవరికి చెప్పడం లేదు. ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పేసి రెవెన్యూ తహసీల్దార్ గారు కూడా మనకు సర్వే చేసి ఇచ్చి ఉన్నారు గతంలో. అడవి సమస్య కాదు అది, అది క్వార్టర్స్ ఉన్నాయి. అడవి అనేది ఎక్కడ ఉంటుంది గ్రామంలో ఫారెస్ట్ ల్యాండ్ అనేది అడుగుతున్నాం. అదే సార్